మార్క్ బౌచర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లో ఒకటిగా నిలిచిపోయాడు. దక్షిణాఫ్రికా జట్టులో సుదీర్ఘ కాలం పాటు కీలక ఆటగాడిగా కొనసాగిన బౌచర్ వికెట్ల వెనక తన చురుకైన కదలికలతో బ్యాటర్ను పెవిలియన్ కు పంపేవాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 కంటే ఎక్కువ క్యాచ్లు అందుకున్న మొదటి వికెట్ కీపర్ గా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం కీపింగ్ లోనే కాకుండా లోయర్ ఆర్డర్ లో నమ్మదగ్గ బ్యాటర్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక 438 పరుగుల చేజింగ్ లో బౌచర్ పోషించిన పాత్ర కీలకమైనది. ఆస్ట్రేలియా విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో బౌచర్ ఎంతో ఒత్తిడిని అధిగమించి ఆడాడు. బ్రెట్ లీ వేసిన బంతిని బౌండరీకి తరలించి దక్షిణాఫ్రికాకు అసాధ్యమైన విజయాన్ని అందించడమే కాకుండా ఆ మ్యాచ్ ను క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప వన్డేగా నిలబెట్టాడు. బౌచర్ తన కెరీర్ లో మొత్తం 998 అంతర్జాతీయ డిస్మిసల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఆయన కేవలం గణాంకాల పరంగానే కాకుండా మైదానంలో చూపించే పోరాట పటిమ కూడా పేరుగాంచాడు. వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు దిశానిర్దేశం చేయడంలోనూ క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ గోల్డెన్ ఎరాలో గ్రేమ్ స్మిత్, జాక్ కల్లిస్ వంటి ఆటగాళ్లతో కలిసి జట్టును ప్రపంచ నంబర్ 1 స్థానానికి చేర్చడంలో ఆయన కృషి ఎంతో ఉంది. దురదృష్టవశాత్తు 2012లో ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కంటికి తగిలిన గాయం కారణంగా ఆయన అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కోచ్ గా కూడా తన సేవలను అందించి ముంబై ఇండియన్స్ వంటి ఐపీఎల్ జట్లకు మరియు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ అనగానే గుర్తొచ్చే మొదటి పేర్లలో మార్క్ బౌచర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.